హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. చాలా మంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అప్డేట్స్ తో పాటు లేటెస్ట్ అప్డేట్స్ ని తీసుకొచ్చేసా. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఖడ్గం రీ రిలీజ్ అక్టోబర్ 2న గాంధీ జయంతికి రిలీజ్ అవ్వాల్సి ఉండగా పోస్ట్ పోన్ అంటూ కృష్ణవంశీ గారు డైరెక్ట్ గా ట్వీట్ చేశారు. క్వాలిటీ రిస్టోరేషన్ ఇంకా కంప్లీట్ కాలేదంటూ త్వరలోనే రిలీజ్ చేస్తామని ట్వీట్ చేశారు. ఇక ఈ వీక్ రీ రిలీజ్ కాబోతున్న శివాజీ అండ్ బొమ్మరిల్లు బుకింగ్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి, చెక్ చేసుకోండి. సందీప్ కిషన్ త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో ఒక మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ నుంచి ఎలాంటి కంటెంట్ బయటకు రాకపోయినా కూడా నాన్ థియేట్రికల్ రైట్స్ ఇప్పటికే 23 కోట్లకి సోల్డ్ అయ్యాయి. డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ 15 కోట్ల వరకు వెళ్ళగా మ్యూజిక్ అండ్ డబ్బింగ్ రైట్స్ 7 కోట్ల వరకు వెళ్ళాయి. ఇది సందీప్ కిషన్ కెరీర్ లోనే హైయెస్ట్ నంబర్. త్రినాథరావు నక్కిన రామ్ కామ్స్ తీయడంలో స్పెషలిస్ట్. సినిమా చూపిస్తామా నేను లోకల్ టైప్ లో ఒక స్టోరీ సెట్ అయిందని టాక్. సో అన్ని కుదిరితే సందీప్ కిషన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవడం మాత్రం పక్కా. 2025 సంక్రాంతికి రిలీజ్ చేసే పనిలో పడ్డారు మేకర్స్. మ్యాట్ స్క్వేర్ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో బయటకు వచ్చింది. లడ్డుగానికి పెళ్ళంటూ బయటకు పంపించడానికి చూస్తున్నారు. ఫుల్ సాంగ్ అయితే రేపే రాబోతుంది. ఈ సినిమా కూడా మ్యూజిక్ బీమ్స్ ఇజ్రాయెల్ కావడంతో హిట్ ఆల్బమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శ్రీ 2 అఫీషియల్ గా బాలీవుడ్ కి న్యూ ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ లాస్ట్ 2 డేస్ వచ్చిన కలెక్షన్స్ తో జవాన్ ఇండియా నెట్ ని అఫీషియల్ గా బీట్ చేసి న్యూ ఇండస్ట్రీ హిట్ అయింది శ్రీ 2 ఫిల్మ్. జవాన్ ఇండియాలో కలెక్ట్ చేసిన హిందీ నెట్ 583 కోట్ల వరకు ఉండగా 588 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తూ 600 కోట్ల వైపు పరుగులు తీస్తుంది శ్రీ 2 ఫిల్మ్. సో ఇట్స్ క్లియర్, హిందీలో ఇండస్ట్రీ హిట్ అవ్వాలంటే కాన్స్ వరకే కాదు, శ్రీ 2 గదర్ 2 వంటి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్ అవుతాయంటూ మరోసారి ప్రూవ్ చేశారు హిందీ ఆడియన్స్. జస్ట్ వాళ్ళకి కనెక్ట్ అవ్వాలంతే. సో అప్కమింగ్ తెలుగు సినిమాలకి ఇండస్ట్రీ హిట్ కొట్టే ఛాన్సులు అయితే లేకపోలేదు. నాకైతే పుష్ప 2 ఓజీ సలార్ 2 హిందీలో గట్టిగా పేల్తాయి అనిపిస్తుంది. విజయ్ దేవరకొండ 12వ సినిమా గ్లిమ్స్ అండ్ టైటిల్ ఈ అక్టోబర్ 12న అఫీషియల్ గా రిలీజ్ చేయబోతున్నారు. 2025 మార్చి 28న రిలీజ్ కాబోతున్న ఈ ఫిల్మ్ హిట్ అవ్వాల్సిన అవసరం విజయ్ కెరీర్ కి ఎంతైనా ఉంది. లేదంటే రేసులో వెనకబడిపోవడం పక్కా. చిరు విశ్వంబర 2025 సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. బట్ ఇప్పటి వరకు రిలీజ్ డేట్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. అయితే ఈ మూవీ డైరెక్టర్ వశిష్ఠ జనవరి 10, 2025న విజృంభణం విశ్వంబర ఆగమనం అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు ఒక 1/2 డజన్ వరకు సినిమాలు పండక్కి కచ్చి వేసుకున్నాయి. అయితే వీటిలో ఏ సినిమా వస్తుందనేది ఇప్పటికీ క్వశ్చనే. చరణ్ ఫన్స్ అంతా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అప్డేట్ అఫీషియల్ గా రాకపోయినా కూడా మొత్తానికైతే టీం నుంచి బయటకు వచ్చింది. రిలీజ్ డేట్ కూడా లేని సినిమాకి మాకు పోటీ ఏంటి అంటూ ట్విట్టర్ లో ఈ సినిమాని చాలా వరకు ట్రోల్ చేశారు. ఈ ట్రోల్స్ తమన్ వరకు వెళ్ళాయో ఏమో. నిన్న ట్విట్టర్ లో తమన్ అన్స్టాపబుల్ ఈవెంట్స్ ఫ్రమ్ నెక్స్ట్ వీక్ అంటూ రిలీజ్ డేట్ కూడా మెన్షన్ చేశాడు, December 20, 2024. సో మ్యూజికల్ అప్డేట్స్ నెక్స్ట్ వీక్ నుంచి వస్తాయన్న దాంతో పాటు రిలీజ్ డేట్ ని మరోసారి కన్ఫర్మ్ చేశాడు తమన్. ఫ్యాన్స్ అయితే ప్రెజెంట్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ 22న హైదరాబాద్ నోవోటెల్లో జరగబోతుంది. స్టిల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ ఎవరనేది ఇప్పటికే క్వశ్చన్. అండ్ ఆయుధ పూజ సాంగ్ ని పోస్ట్ పోన్ చేస్తూ డైరెక్ట్ గా మూవీలోనే చూడాలని చెప్తుంది మూవీ టీం. ఇక బిజినెస్ విషయానికి వస్తే ఎన్టీఆర్ స్ట్రాంగ్ జోన్ అయిన సీరియల్ లో గట్టిగా జరుగుతుండగా కాస్త వీకెండ్ చెప్పే నైజంలో మాత్రం ఆంధ్రతో ఈక్వల్ గా బిజినెస్ జరుపుకుంది ఈ ఫిల్మ్. బట్ ఆంధ్రలో మాత్రం ఎన్టీఆర్ ట్రిపులర్ కు ముందే జరిగే బిజినెస్ ఏ రేంజ్ లో అయితే ఉండేదో దాదాపు అదే రేంజ్ లో జరిగింది. చూస్తుంటే సేఫ్ సైడ్ కి బిజినెస్ జరిపినట్టే కనిపిస్తుంది. రాజమౌళి మీద బ్రేక్ చేయడానికి ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ గట్టిగానే ఫిక్స్ అయినట్టున్నారు. ఇక నార్థన్ కేరళలో కూడా బిజినెస్ చాలా తక్కువగా చేశారు. కేరళలో ట్రిపుల్ లాంటి ఎపిక్ హిట్ తర్వాత ఈ సినిమాకి జరిగిన బిజినెస్ 50 లక్షలు మాత్రమే. సో 1.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే చాలు. లైగర్ బిజినెస్ అప్పట్లో కేరళలో 1.5 కోటి వరకు జరగక ఇంత పాన్ ఇండియా ఫేమ్ వచ్చిన తర్వాత కూడా అందులో సగం కూడా బిజినెస్ చేయలేకపోయింది ఈ ఫిల్మ్. దీన్ని బట్టి కూడా సేఫ్ సైడ్ ఆడుతున్నారని క్లియర్ గా చెప్పొచ్చు. మరి బుకింగ్స్ అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. కంప్లీట్ బిజినెస్ డీటెయిల్స్ బయటకు వచ్చాక సెపరేట్ గా వీడియో చేద్దాం. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. దేవరకి హిట్ టాక్ వస్తే ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.